భూమా అఖిలప్రియ ఆల్రెడీ మంత్రి ఆళ్లగడ్డ నియోజకవర్గం. సో కర్నూలు జిల్లాలో పార్టీ తరఫున అత్యంత బలమైన పవర్ఫుల్ మహిళా లీడర్ భూమా ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆవిడ తల్లిగారు సీనియర్ పొలిటీషియన్, తండ్రి సీనియర్ పొలిటీషియన్. సో తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కోల్పోయారు ఆవిడ. అప్పట్లో 2014లో వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వచ్చారు. భూమా ఫ్యామిలీ అంటే అటు ఆళ్లగడ్డ కావచ్చు, కర్నూలు జిల్లాలోనే చాలా మంచి నేమ్ ఉంటుంది. వాళ్ళకున్న రాజకీయ నేపథ్యం, ఆ తల్లి పవర్ఫుల్ స్పోక్ పర్సన్. అప్పట్లో వైసీపీలో ఉండగానే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి తండ్రి గుండెపోటుతో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత చనిపోయారు. 2014లో వైసీపీ తరఫున ఆళ్లగడ్డ నుంచి గెలిచిన అఖిలప్రియ ఆ తర్వాత పార్టీ మారి టీడీపీలోకి వచ్చిన 23 మందిలో ఒకరు. టీడీపీలోకి వచ్చినందుకు ఆవిడికి చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చారు. చిన్న వయసులోనే మంత్రి అయ్యారు. అప్పటికి ఆవిడికి పెళ్లి కూడా కాలేదనుకుంటా బహుశా. సో అంత చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉంది. భూమా ఫ్యామిలీ ఆవిడ తల్లికి తండ్రికి ఉన్న మంచి నేమ్. ఆళ్లగడ్డ నుంచి అంతటి పవర్ఫుల్ లీడర్స్ అందరినీ కూడా ఫేస్ చేసి కష్టకాలంలో ఎన్నో కేసులు పెట్టారు. ఆవిడ మీద కిడ్నాప్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు దాదాపు 3 సార్లు. ఆ తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత పసిబిడ్డను పెట్టుకుని పసిబిడ్డతో సహా జైల్లోకి వెళ్ళారు. సో ఆ రకమైన సింపతి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో లోకల్గా ఉన్న ఫ్యాక్షన్ పాలిటిక్స్ అన్నిటికీ కూడా తెరదించుతూ వాళ్ళందరినీ తట్టుకుని ఆవిడ తన కుటుంబాన్ని కాపాడుకుంటూ చివరికి మొన్నటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. కాబట్టి మరోసారి భూమా అఖిలప్రియకు మంత్రి పదవి చాలా గ్యారంటీ అన్న ప్రచారం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టీజీ భరత్, కర్నూలు జిల్లా టీజీ వెంకటేష్ కుమారుడు. టీజీ వెంకటేష్ ఆల్రెడీ రాజ్యసభ ఎంపీ మీ అందరికీ కూడా తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గత ఎన్నికల్లో గెలుస్తారనుకున్నారు, బట్ అప్పుడు ఓటమి పాలైన భరత్ ఈసారి భారీ మెజార్టీతో కర్నూలు నుంచి గెలిచారు. సో టీజీ భరత్ ఆయన సామాజిక వర్గం కూడా కలిసి వచ్చే అవకాశం. టీజీ వెంకటేష్ కొన్న రాజకీయ నేపథ్యం, ఆయన అటు బీజేపీలోను ఇటు టీడీపీలోను రెండు వైపులా గతంలో టీడీపీ తరఫున రాజ్యసభగా గెలిచి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళిన నేత. ఆయన కుమారుడు మాత్రం టీడీపీ తరఫున పోటీ చేశాడు. సో టీజీ వెంకటేష్ కొడుగ్గా మంచినేముంది. వైశ్య సామాజిక వర్గం అనేది ఆయనకి ప్లస్ పాయింట్. తండ్రి పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళి ఈయన మాత్రం టీడీపీలోనే కొనసాగారు. ఒకటి వైశ్య ఈక్వేషన్, కర్నూలు జిల్లా టౌన్ నుంచి ఆయన గెలవటం. సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. సో వైశ్య సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన కాంపిటేటర్స్ పెద్దగా లేకపోతే ఈయన ఖచ్చితంగా క్యాబినెట్లో బెర్త్ అయితే లభించే అవకాశం చాలా స్పష్టంగా మనకైతే కనిపిస్తుంది. సో అదృష్టం బాగుంటే టీజీ వెంకటేష్ క్యాబినెట్లో ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గౌరు చరితారెడ్డి పాండ్యం నుంచి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. రెండోసారి గెలిచారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గౌరు చరితారెడ్డి. చాలా ట్రాక్ రికార్డు ఉంది ఆ ఫ్యామిలీకి, గౌరు ఫ్యామిలీకి. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళా పవర్ఫుల్ లీడర్ గౌరు చరితారెడ్డి పాండ్యం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించి మరీ ఇక్కడికి వచ్చారు. ఆ ఫ్యామిలీకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ప్రత్యర్థులు ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉంది. రాయలసీమ మహిళ కావటం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక పవర్ఫుల్ లీడర్. పార్టీ ఎంత కష్టాల్లో ఉన్నా సరే పార్టీ జెండాను వదిలిపెట్టకుండా ముందుండి నడిపించారు. పార్టీ కేడర్గా అండగా నిలిచారు. ఆమె సొంతంగా ఆర్థికంగా ఎన్ని దెబ్బలు తిన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు గురైనా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా పార్టీ మారకుండా పార్టీలోనే ఉన్నారు. కాబట్టి కర్నూలు జిల్లా నుంచి గెలిచిన మహిళ కావడంతో అఖిలప్రియతో పాటు గౌరు చరితారెడ్డి కూడా క్యాబినెట్లో ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ కేఈ శ్యాంబాబు, పత్తికొండ నియోజకవర్గం. కేఈ ఫ్యామిలీ గురించి మన అందరికీ కూడా తెలుసు. కాకపోతే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఆయనకున్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే కేఈ ఫ్యామిలీ నుంచి, కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ నుంచి రావడం. కేఈ కృష్ణమూర్తి తెలుసు. సో సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి. గత 2014-19 టీడీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తి. ఆయన వారసుడిగా రంగంలో దిగి 2019లో ఓటమి పాలైన కేఈ శ్యాంబాబు ఈసారి పత్తికొండ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. కేఈ కృష్ణమూర్తి కావటం అనేది మొట్టమొదటి ప్లస్ పాయింట్. రెండోది ఫైటరు, మంచి వాగ్దాటి ఉన్న నేత కావటం, కర్నూలు జిల్లా నుంచి గెలిచిన నేత కావటం. సో ఈ నేపథ్యంలో టీడీపీకి వీర విధేయుడు. మొదటి నుంచి కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా లాయల్గా ఉంది. కాబట్టి కేఈ శ్యాంబాబు క్యాబినెట్లో ఉండే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.